ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంటికి దగ్గరలో ఉన్న ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. అక్కడ ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయి అండ్ టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళడం వర్తియా అన్వర్తియా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీరైతే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఇప్పుడైతే మనం ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనము ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనం వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి మనం అమౌంట్ పే చేయాలి. అలాగే ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 60 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. లోపల చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. యాక్టివిటీస్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే పర్ హెడ్ 120 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనం ఆ టికెట్ తీసుకుంటే ఏవైనా 4 యాక్టివిటీస్లో మనము పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఇదైతే తాజ్మహల్ ఎగ్జిబిషన్. నాకైతే ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళిన తర్వాత తాజ్మహల్ చూడాలంటే ఆగ్రాకే వెళ్ళాలా ఏంటి అని అనిపించింది. అంత బాగుందనమాట. మొత్తం లైట్స్తో నాకైతే రియల్గా తాజ్మహల్ని చూసినట్టే అనిపించింది. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ కూడా అన్నీ చాలా బాగా వస్తాయి. ఈరోజు వీకెండ్ కావడంతో జనాలు కూడా చాలా బాగా వచ్చారు. అలాగే ఇక్కడ 360 డిగ్రీ స్పిన్ సెల్ఫీ వీడియో కూడా తీసుకోవచ్చు. దానికైతే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ తాజ్మహల్ చుట్టూ కలర్ఫుల్ లైట్స్ పెట్టడంతో చూడటానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలాంటి ఎగ్జిబిషన్స్కి మార్నింగ్ విజిట్ చేయడం కంటే ఈవినింగ్ విజిట్ చేస్తేనే చాలా బాగా కనిపిస్తుంది. ఇలాంటి ఎగ్జిబిషన్స్కి చిన్నపిల్లలు వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది. మెయిన్గా ఈ ప్లేస్ అయితే ఫొటోస్ కోసమే పెట్టారనుకుంటాను. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా డిఫరెంట్ థీమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి చిన్నపిల్లలందరూ ఎలా ఫొటోస్ దిగుతున్నారో. నాకైతే ఇక్కడ కాసేపు ఎక్కడో ఫారెన్లో ఉన్నట్టే అనిపించింది. థీమ్స్ అయితే అంత అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట. ఇది చూడండి అసలు ఎంత అట్రాక్టివ్గా ఉందో. ఇక్కడైతే ఈ రాడ్స్కి ఫ్లవర్స్తో ఫుల్ డెకరేషన్ చేశారు. అది కూడా ఒక ఫోటో స్పాట్ అయిపోయింది. ఇక్కడ చూడండి సైకిల్ మీద ఫ్లవర్ వాజెస్ పెట్టి ఎంత బాగా డెకరేషన్ చేశారో. నాకు ఈ ప్లేస్ చూస్తే నాకైతే కాసేపు ఫారెన్లో ఉన్నట్టే అనిపించింది. అలాగే ఇక్కడ పర్చేస్ చేయడానికి చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూసారా ఎన్ని టైప్స్ ఆఫ్ స్పైసెస్ ఉన్నాయో. ఇవి ఏవి కొన్నా 20 రూపీస్ ప్యాకెట్ అన్నమాట. ఇక్కడ మనకు టాయ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి. కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే మనం అన్నీ ఒకటొకటిగా చూసుకుంటూ వెళ్దాం. ఇవైతే ఇయర్ మఫ్స్ అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి కలెక్షన్. బట్ కాస్ట్ అయితే చాలా చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయో. బట్ కాస్ట్ అయితే చాలా చెప్తున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఈ ఇయర్ మఫ్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఇయర్ మఫ్స్లో చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. బట్ కాస్టే చాలా ఎక్కువ చెప్తున్నారు. ఇంకా ఎగ్జిబిషన్ అంటే మామూలే. ఇక్కడ 10 రూపీస్ ఉండేది 20 రూపీస్ చెప్తారు. 20 రూపీస్ కాస్ట్ ఉండేది 40-50 కూడా చెప్తారు. ఈ నెయిల్ పాలిష్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ కలర్ నెయిల్ పాలిష్ అయితే నేను పర్చేస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చాలా హెయిర్ యాక్సెసరీస్ కూడా కనిపిస్తాయి మనకి. చిన్నపిల్లలకైతే చాలా మంచి కలెక్షన్ ఉందని చెప్పొచ్చు. చెప్పాను కదా ఇక్కడ ఎటు చూసినా ఈ ఇయర్ మఫ్సే ఉన్నాయి. నాకైతే చాలా క్యూట్గా అనిపించిన ఈ ఇయర్ మఫ్స్ చూస్తుంటే. ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మనకైతే ఇక్కడంతా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉంటుంది. ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. కొన్ని అయితే నాకు రీజనబుల్ రేట్ అనిపించాయి. ఇంకొన్ని అయితే నాకు ఓవర్ కాస్ట్ అనిపించాయి. ఈ లైట్స్ వలన ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి కాబట్టి చాలామంది పర్చేస్ చేస్తారు. అలాగే మనకి ఇక్కడ నెక్ సెట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఆ నెక్ సెట్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి హెయిర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి. ఈ హెయిర్ బ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ కలెక్షన్ కూడా బాగుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ అలాగే స్లిమ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి కూడా చాలా మంచి కలెక్షన్ ఉన్నాయనే చెప్పచ్చు. ఇక్కడ చూడండి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయో. నాకు ఇక్కడ ఆ బార్బీ డాల్ స్లింగ్ బ్యాగ్ అయితే చాలా క్యూట్గా అనిపించింది. నెక్స్ట్ మనకి ఇక్కడ స్టిక్కర్ కలెక్షన్ అయితే కూడా ఉంది. డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్లో కూడా మనకు ఆ స్టిక్కర్ అవైలబుల్గా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి అసలు ఎన్ని టాయ్స్ ఉన్నాయో. ఇవి పిల్లోస్. ఈ పిల్లోస్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ
ఇది చూడండి, అసలు హెయిర్ యాక్సెసరీ ఎంత బాగుందో ఇక్కడ. ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవైతే నాకు రీజనబుల్ కాస్ట్లోనే అనిపించాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కౌబాయ్ క్యాప్స్ కూడా ఉన్నాయన్నమాట. హెయిర్ బ్యాండ్స్, హెయిర్ మఫ్స్ అన్ని చాలా కలెక్షన్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, వాచ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. అలాగే గోగుల్స్ కూడా చాలా బాగున్నాయి. కలెక్షన్ అయితే అంతా బాగుంది, కానీ కాస్టే ఓవర్ అనిపిస్తుంది కొన్ని. ఈ కీ చైన్స్ మీద అయితే మనకు ఇక్కడ నేమ్స్ కూడా రాస్తారన్నమాట. ఇలాగ కీ చైన్ మీద నేమ్స్ రాయడానికి అయితే వీళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారనమాట. ఇవి కిడ్స్ క్యాప్స్ అనమాట. ఈ కలెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ గేమ్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి. మనం ఇక్కడ గేమ్ ఆడొచ్చు. ఇక్కడ గేమ్ ఆడి విన్ అయితే దాని నంబర్ బట్టి మనకి ఇక్కడ గిఫ్ట్స్ కూడా ఇస్తారన్నమాట. టీవీ అండ్ టెడ్డీ బేర్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ 100 రూపీస్కి 10 రింగ్స్ అయితే ఇస్తారు. ఆ రింగ్ దేని మీద వేస్తే అది మనకి ఇస్తారనమాట. ఇక్కడ అలాగే బెలూన్ షూటర్ కూడా ఉంది. ఇప్పుడైతే మనం ప్లే ఏరియాకి వెళ్ళిపోతున్నాం. ఇది మొత్తం ప్లే ఏరియా అన్నమాట. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, మనం ఏదైనా 4 యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలంటే మనం టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 120 రూపీస్. ఆ టికెట్ తీసుకుంటే మనము ఇలా ఏవైనా 4 గేమ్స్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఇలా లెఫ్ట్ సైడ్ మొత్తం ఫుడ్ కోర్ట్ ఉంటుంది మనకి. ఇక్కడ చైనీస్ అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే దొరుకుతుంది మనకి. షుగర్ క్యాండీ, పాప్కార్న్, మిర్చి బజ్జీ ఇలా చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, పిల్లలందరూ పూల్ ఏరియాలో ఎంత బాగా ఆడుకుంటున్నారో. మేమైతే టికెట్ అయితే పర్చేస్ చేసాము, 120 రూపీస్ టికెట్. అందుకే ముందుగా మేము జైంట్ వీల్ అయితే ఎక్కబోతున్నాము. మనకి టికెట్ మీద 4 బాక్సెస్ ఇస్తారనమాట. సో ఆ టికెట్ ద్వారా వీళ్ళు తెలుసుకుంటారు మనము ఎన్ని యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేశామని. మీలో ఎంతమందికి ఈ జైంట్ వీల్ ఎక్కడం అంటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా భయం. ఇది నా 4th టైం అనుకుంటా ఎక్కడం ఇలా. కొంచెం పైకి వెళ్ళాక కాసేపు ఆపేశారు. అప్పుడే నాకైతే చాలా భయం వేసింది. కానీ జైంట్ వీల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. నెక్స్ట్ అయితే మేము డ్రాగన్ ట్రైన్ ఎక్కడానికి అనేసి వెళ్తున్నాము. నాకైతే నేను పార్టిసిపేట్ చేసిన 4 యాక్టివిటీస్లో ఈ డ్రాగన్ ట్రైన్ నాకు బెస్ట్ అనిపించింది. బట్ ఇలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం వలన చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఆ 5 మినిట్స్ మొత్తం కష్టాలన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇదైతే 3rd యాక్టివిటీ అనమాట. నాకు దీని పేరు ఏంటో గుర్తులేదు, బట్ నాకు ఇది అస్సలు నచ్చలేదు. కడుపు మొత్తం తిప్పేసింది నాకు. నెక్స్ట్ ఇది వచ్చేసి 4th వన్, బ్రేక్ డ్యాన్స్. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇక్కడైతే కొంతమంది అరుస్తున్నారు, కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు. అలా చాలా రకాల ఎమోషన్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. బట్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకైతే ఈ యాక్టివిటీస్ కోసం టికెట్ కొనడం అయితే వర్తి అని అనిపించింది. నెక్స్ట్ మేమైతే తినడానికని ఫుడ్ కోర్ట్ దగ్గర వచ్చాము. కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే నేను ట్రై చేశాను, బట్ నాకు ఏవి అంతగా నచ్చలేదు. ఇక్కడైతే నెక్స్ట్ చాక్లెట్ ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళాను. ఇది ఈచ్ పీస్ 40 రూపీస్ ఛార్జ్ చేశారు. టేస్ట్ అయితే ఓకే, బాగుంది. అండ్ ఇక్కడ చాలా రకాల పికిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేసి తినే ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి. మేము కూడా కొన్ని పర్చేస్ చేసాము ఇక్కడ. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎగ్జిబిషన్కి వెళ్ళారా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇన్ కేస్ మీరు ఇంకా వెళ్ళకపోతే వన్స్ విజిట్ చేయండి. మాకైతే ఈ ఎగ్జిబిషన్కి రావడం వర్తి అని అనిపించింది. కాసేపు బాగా ఎంజాయ్ చేసాం, బాగా టైంపాస్ అయ్యింది. మేమైతే ఫైనల్గా కిచెన్ ఐటమ్ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా కిచెన్ ఐటమ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. మన కిచెన్లో కావాల్సిన వస్తువులు చాలా వరకు మనకి ఇక్కడ దొరుకుతాయి. మాకైతే కొన్ని ఐటమ్స్ ఇక్కడ చాలా రీజనబుల్ అనిపించాయి. అండ్ ఇంకొన్ని ఐటమ్స్ అయితే ఇంకా చాలా తక్కువ రేట్కే వచ్చాయి అనిపించింది. ఇంకొన్ని ఐటమ్స్ అయితే మాకు ఓవర్ కాస్ట్ ఉన్నాయి అనిపించింది. బట్ ఓవరాల్గా కలెక్షన్ అయితే చాలా బాగుంది. మేము కూడా కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేసామన్నమాట. మేమేమేం పర్చేస్ చేసామో మేము చూపిస్తాము. మేము ముందుగా అయితే ఈ పోప్ పెట్టుకునే తీసుకున్నాము. ఇది 130 రూపీస్. ఇది వచ్చేసి పోప్ డిస్పెన్సర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పూన్ సెట్, ఇది ఒక 150 పడింది. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ బకెట్, ఎంత క్యూట్గా ఉంది కదా. ఇది చూడండి, మినీ ట్రాలీస్. ఇది ఈచ్ 200 ఛార్జ్ చేశారు. ఇది వచ్చేసి స్మాల్ కడాయి అనమాట, 150 రూపీస్.
నెక్స్ట్ ఫ్రూట్ బాస్కెట్, అలాగే చాపింగ్ బోర్డ్ కూడా కొన్నాము. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో, లిటిల్ జగ్ లాగా. ఇక్కడ మనకి మినీ కిచెన్ సెట్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నాకు అవే చాలా బాగా నచ్చాయి. ఇక్కడ చూడండి ఈ చపాతీ పీట ఎంత క్యూట్గా ఉందో. ఇలాంటి మినీ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. నాకైతే ఫుల్ వర్తీగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ స్కై థీమ్ కూడా ఉంది. అండ్ ఇక్కడైతే మనకి మెయిన్ ఫోటో స్పాట్ ఇక్కడే అనమాట. ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుంది కదా, రియల్గా తాజ్మహల్ ముందు నిల్చుకున్నట్టే అనిపించింది. రియల్గా నాకైతే వర్తి అనిపించింది అనమాట. అంతే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.